అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం గూగుల్ AI స్టూడియోని యూజ్ చేసి ఏ విధంగా మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని సింపుల్గా డిజైన్ చేయొచ్చు అని ప్రాక్టికల్గా కూడా డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఆల్రెడీ ఈ వీడియోలో నేను స్ప్లిట్ రూమ్ అని ఒక అప్లికేషన్ డిజైన్ అయితే చేశాను. అది కూడా గూగుల్ AI స్టూడియోని యూజ్ చేసి. ఆల్సో గూగుల్ AI స్టూడియోకి సంబంధించి నా డాష్బోర్డ్లో మై యాప్స్లో మీరు చూడొచ్చు రూమ్ స్ప్లిట్ అని. దీన్నే మనం ప్రాక్టికల్గా ఈ వీడియోలో డిజైన్ అయితే చేయబోతున్నాం. అండ్ ఆల్సో మనం ఈ గూగుల్ AI స్టూడియో నుంచి సింపుల్గా మన యాప్ని మనం పబ్లిష్ కూడా అయితే చేయొచ్చు. ప్రతి దాని గురించి నేను డీటెయిల్గా డిస్కస్ చేశాను. స్టార్టింగ్ ఒకసారి మనం డెమోని అయితే చూసేద్దాం. స్టార్టింగ్ మనకి యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఉంటుంది. సింపుల్గా మనం కావాలి అంటే ఎక్స్పెన్సెస్ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆల్సో నేను ఆల్రెడీ కొన్ని యాడ్ చేసి అయితే పెట్టాను. సో బాటంలో మీరు చూడొచ్చు. సో మనం బ్యాలెన్సెస్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఎవరెవరు ఎంతెంత ఇవ్వాలి అని సింపుల్గా మనకి చూపిస్తుంది. అండ్ ఆల్సో మనం డాష్బోర్డ్లో చూసినట్లయితే ఎవరైనా మనీ ఇస్తే సెట్లప్ మీద క్లిక్ చేసి మనం సింపుల్గా ఎవరు ఎంత పే చేశారు, ఎంత సెట్లప్ అయింది అనేది కూడా ఇక్కడ నుంచి మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఎక్స్పెన్సెస్లోకి వచ్చినట్లయితే ప్రెజెంట్ దేనికి ఎంత అయింది అది కూడా మనకి ప్రాపర్గా అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో రూమ్ మేట్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరెవరు రూమ్మేట్స్ ఉన్నారో వాళ్ళని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఎక్స్ట్రా పీపుల్ని కూడా ఇక్కడ నుంచి మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. సో ప్రతి దాన్ని మనం డాష్బోర్డ్లో చాలా ప్రాపర్గా అయితే గమనించవచ్చు. సో ప్రెజెంట్ ఎంత ఉంది బ్యాలెన్స్ అని గట్ట. అండ్ ప్రాక్టికల్గా మనం ఈ పర్టికులర్ అప్లికేషన్ని ఈ వీడియోలో డిజైన్ కూడా అయితే చేయబోతున్నాం. అండ్ ఇక మనం లేట్ చేయకుండా డిజైన్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్టింగ్ మనం ఏదైతే యాప్ని డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి మనం ప్రాంప్ట్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్పెన్స్ స్ప్లిట్ యాప్ అని. దీనికి సంబంధించిన ప్రాంప్ట్ని నేను సింపుల్గా ChatGPTని యూజ్ చేసి అయితే అడిగా. సో టాప్లో నేను ఏం రాసానని ఇక్కడ మీరు రీడ్ చేయొచ్చు. ఒకసారి వీడియోని పాస్ చేసి సింపుల్గా నాకు ఒక PRT ఫార్మాట్లో దీని మొత్తాన్ని అయితే ఇచ్చింది. సో ఎండింగ్లో నేను ఏం చెప్పాను, సో సింపుల్గా నేను నాకు ఒక 1 షాట్ ప్రాంప్ట్ ఇయ్యు విత్ మోస్ట్ యూజ్డ్ ఫీచర్స్ అని అయితే సింపుల్గా అయితే అడిగా. సింపుల్గా నాకు ఒక 1 షాట్ ప్రాంప్ట్ని రెడీ చేసింది. లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నా. ఎండింగ్ వరకు నేను కాపీ చేసుకుంటున్నా. సింపుల్గా ఇప్పుడు మనం ఇంకో ట్యాబ్ని తీసుకొని గూగుల్లో మీరు గూగుల్ AI స్టూడియో అని మీరు సెర్చ్ చేసినట్లయితే స్టార్టింగ్ మనకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చింది కదా, aistudio.google.com అని. దీన్ని సింపుల్గా మీరు ఓపెన్ అయితే చేయండి. సో నెక్స్ట్ మనం రైట్ సైడ్ టాప్లో చూడొచ్చు గెట్ స్టార్టెడ్ అని. దీని మీద సింపుల్గా మీరు క్లిక్ చేయండి. సో స్టార్టింగ్ UI మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ని అయితే పెడతాను, ఆ విధంగా కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. సో లెఫ్ట్ సైడ్ మనం సైడ్ బార్ని చూడొచ్చు. సో ఆటోమేటిక్గా మనకి న్యూ యాప్ అని ఓపెన్ అయింది కదా. ఒకవేళ మనం ప్రీవియస్గా ఏమైనా యాప్స్ని డిజైన్ చేసినట్లయితే మై యాప్స్ అనే సెక్షన్లో మనకి డిస్ప్లే అయితే అవుతాయి. సింపుల్గా ఇప్పుడు మనం కొత్త యాప్ని డిజైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూ యాప్లోకి అయితే వచ్చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా మనకు సంబంధించిన అప్లికేషన్ ప్రాంప్ట్ని డిస్క్రైబ్ చేయొచ్చు. దానికంటే ముందు మనం బిల్డ్ అండ్ ఆండ్రాయిడ్ యాప్ ఉంది కదా, దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఏం యూజ్ చేస్తుంది, క్రియేట్ ఏ నేటివ్ యాప్ విత్ Kotlin అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో డెవలప్మెంట్ కిట్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు, SDK అని. సింపుల్గా ఇప్పుడు మనకి Kotlin యూజ్ చేసి ఒక నేటివ్ యాప్ని క్రియేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ అవర్ గివెన్ ప్రాంప్ట్ అనమాట. సింపుల్గా ఇప్పుడు మనం ప్రాంప్ట్ని కూడా అయితే ఇచ్చేసాం. సో మీరు కూడా సింపుల్గా ఈ విధంగా ఇవ్వచ్చు. సో ప్రెజెంట్ సింపుల్గా నేను దీన్ని బిల్డ్ కంట్రోల్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో సింపుల్గా ఇప్పుడు మనకి ఏమవుద్ది, మనం చెప్పిన ప్రతి దాన్ని కూడా ఇప్పుడు మనకి డిజైన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు. ఒకవేళ డిఫాల్ట్ మోడల్ ఏదైతే ఇక్కడ మనకు ఉందో ఈ డిఫాల్ట్ మోడల్ కాకుండా మోడల్ని చేంజ్ చేయాలి అనుకుంటే రైట్ సైడ్ టాప్లో మీరు సెట్టింగ్స్ని చూడొచ్చు. సింపుల్గా ఇక్కడ మనం డిఫాల్ట్ నుంచి మనకు నచ్చిన మోడల్ని కూడా మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మిగిలిన వాటి గురించి కూడా అయితే మాట్లాడదాం. అండ్ ఇప్పుడు మనకి రైట్ సైడ్ చూడొచ్చు. ప్రజెంట్ మనకి వర్కింగ్లో ఉండేటప్పుడే సెలెక్ట్ దిస్ డిజైన్ అని అడుగుతుంది. రైట్ సైడ్ మనకి చూడొచ్చు డిఫరెంట్ డిజైన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మనం హై డెన్సిటీ క్లిక్ చేస్తే ఇక్కడ వేరే డిజైన్ వచ్చింది. లైక్ మనం థీమ్ చూడొచ్చు. సో ఒక్కొక్క దీంట్లో మనకి ఒక్కొక్క థీమ్ అయితే ఉంది. మనకు కావాల్సిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు నచ్చింది. సో ఎండింగ్ది ఎలిగెంట్ డార్క్ ఉంది కదా, సింపుల్గా ఏం చేయాలి, టాప్లో మనం సెలెక్ట్ డిజైన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు నువ్వు ఏదో ఒకటి చేసి అంటే స్కిప్ చేయొచ్చు అనమాట. నేనైతే దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి డిజైనింగ్ కూడా అయితే స్టార్ట్ చేసింది. సో ప్రతిదీ చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనం. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం డీటెయిల్గా ప్రతి దాని గురించి కూడా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా మన రూమ్ స్ప్లిట్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ని మన గూగుల్ AI స్టూడియో డిజైన్ అయితే కంప్లీట్ చేసుకుంది. లెఫ్ట్ సైడ్ మనం చూడొచ్చు. వీటన్నిటిని కావాలంటే మీరు రీడ్ చేయొచ్చు ఏమేమి చేసింది అని. నాకైతే ఒక్క ఎర్రర్ రాలేదు. సక్సెస్ఫుల్గా మనకి యాప్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఎలిగెంట్ డార్క్ థీమ్ని మనం సెలెక్ట్ చేసాం కదా, ఆ థీమ్ని కూడా యాప్కి అయితే అప్లై చేసింది. రైట్ సైడ్ కూడా మనం థీమ్ని గమనించవచ్చు. అండ్ ఈ విధంగా మనకి మొత్తాన్ని కంప్లీట్ అయితే చేసుకుంది.
సో రైట్ సైడ్ కావాలంటే దీన్ని మనం యూజ్ చేయొచ్చు. దానికంటే ముందు మీకు ఏమైనా ఎర్రర్ వచ్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే మనకి లెఫ్ట్ సైడ్ చార్ట్ టాప్ లో ఉందో ఇక్కడ మనకి ఫిక్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఎర్రర్ కూడా గూగుల్ ఏఐ స్టూడియో అనే ఫిక్స్ కూడా అయితే చేస్తుంది. సో మనం రైట్ సైడ్ ఒకవేళ యాప్ ని యూజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ కొన్ని నావిగేషన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సింపుల్ గా నేను హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేసినట్లయితే సో మన మొబైల్లో చూడడానికి యాప్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కావాలంటే మనకు కావాల్సిన లోగోతో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకొని సింపుల్ గా మనం లోగోని కూడా చేంజ్ చేయమని చెప్పొచ్చు. సింపుల్ గా దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. ఒకవేళ మనం రొటేట్ చేసి కూడా చూడాలి అంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. సో రొటేట్ అయితే కొంచెం ప్రాపర్ గా పనిచేయట్లేదు. అండ్ ఆల్సో దీన్ని ఇప్పుడు మనం ప్రాపర్ గా ఫోన్ లో చూడాలి అనుకుంటే మనకి ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూడొచ్చు. దీని మీద మనం క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మనం ఫస్ట్ స్టెప్ చూడొచ్చు, డెవలపర్ మోడ్ లోకి స్టార్టింగ్ మనం చేంజ్ చేయాలి. అబౌట్ సెక్షన్ లోకి వెళ్ళి సింపుల్ గా మనం 7 times వెర్షన్ మీద క్లిక్ చేసినట్లయితే డెవలపర్ మోడ్ ఆన్ అవుద్ది. ప్రతిదీ ప్రాపర్ గా ఇచ్చారు. దీని గురించి కూడా మనం మాట్లాడదాం. దానికంటే ముందు మీకు ఒకవేళ కోడ్ కావాలి అంటే కోడ్ మీద క్లిక్ చేయొచ్చు. సింపుల్ గా దీని మీద క్లిక్ చేస్తే మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ ని కూడా అయితే చూడగలుగుతారు. ఇది మనకి Kotlin యూజ్ చేసి నేటివ్ యాప్ ని డిజైన్ చేసింది కాబట్టి సింపుల్ గా కావాలంటే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ గా మీరు గూగుల్ యాంటీ గ్రావిటీలోకి దీన్ని ఎక్స్పోర్ట్ కూడా అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంకో ఆప్షన్ చూడొచ్చు, ఇక్కడ మనకి పబ్లిష్ అని ఇంకో ఆప్షన్ ఉంది. పబ్లిష్ మీద మీరు క్లిక్ చేయగానే జాగ్రత్తగా చూడండి. సో దీన్ని ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి అంటే కన్సోల్లోకి సింపుల్ గా ఇప్పుడు మనం యాప్ని అయితే పంపించుకోవచ్చు. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి సో మనం కొన్ని ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఆల్సో కన్సోల్కి మనం కొంత మనీని కూడా పే చేయాలన్నమాట. సో కన్సోల్ మనకి ఫ్రీ కాదు, స్టార్టింగ్ అనమాట. అండ్ ఆల్సో మనం బాటమ్ లో ఒక రిమైండర్ ని చూసినట్లయితే పబ్లిషింగ్ టు ప్లే స్టోర్ ఈస్ కమింగ్ సూన్ అని. అంటే సింపుల్ గా మనం మళ్ళీ కన్సోల్ కి ఇవన్నిటికి మనం టైం వేస్ట్ చేస్తున్నాం కదా, వీళ్ళు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి మనం డిజైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పబ్లిష్ చేసే ఆప్షన్ కూడా త్వరలో మనకి అందుబాటులోకి తెస్తామనేది చెప్తున్నాడు. దాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు, సూన్ అని చూడొచ్చు. సింపుల్ గా మనం డైరెక్ట్ గా అప్లికేషన్ ని ప్లే స్టోర్ లోకి డిప్లాయ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనం వెర్షన్స్ ని మేనేజ్ చేసుకోవచ్చు డిఫరెంట్వి. అండ్ ప్రెజెంట్ మనం కరెంట్ ని చూడొచ్చు. ఆల్సో మనం సీక్రెట్స్ లోకి వచ్చినట్లయితే ఏవైనా సీక్రెట్ ఏపీఐ కీస్ ని మనం ఒకవేళ యాప్ లోకి ఇంటిగ్రేట్ చేసినట్లయితే వాటిని కూడా ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. యాడ్ సీక్రెట్ మీద క్లిక్ చేసి ఒకవేళ డైరెక్ట్ గా కోడ్ ని మనం గిట్ హబ్ లోనే స్టోర్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మనం గిట్ హబ్ తో కూడా కంటిన్యూ అయితే చేయొచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ పబ్లిష్ ఆప్షన్ ఏదైతే మనకి డైరెక్ట్ గా ప్లే స్టోర్ లో మనం పబ్లిష్ చేసే ఆప్షన్ ఉందో ఇది రాగానే నేను మీ అందరికీ మళ్ళీ వీడియో చేసి పెడతాను. ప్రాక్టికల్ గా కూడా అయితే మనం దీన్ని చూద్దాం అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, సింపుల్ గా దీన్ని ఇన్స్టాల్ చేసి కూడా చూడాలి కాబట్టి దీంట్లోకి వచ్చాను, ప్రివ్యూలోకి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మల్టిపుల్ స్టెప్స్ అయితే చెప్పారు. లైక్ మనం ఏ విధంగా మొబైల్లో మనం దీన్ని ఇన్స్టాల్ చేసి చెక్ చేసుకోవచ్చు అని. సింపుల్ గా మనం డెవలపర్ మోడ్ ని మన మొబైల్లో స్టార్టింగ్ ఆన్ చేసుకోవాలి. ఏ విధంగా అబౌట్ ఫోన్ లోకి వెళ్ళి వెర్షన్ మీద మనం 7 times క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా డెవలపర్ మోడ్ మనకి ఎనేబుల్ అయితే అయిపోద్ది. దాని నెక్స్ట్ మనం యూఎస్బి డీబగ్గింగ్ అనే ఆప్షన్ ని ఎనేబుల్ అయితే చేసుకోవాలి. సో సింపుల్ గానే అది కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ మనం మన ల్యాప్టాప్ ని దాంతోపాటు ఫోన్ ని మనం యూఎస్బితో ప్లగ్ ఇన్ చేయాలి, కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇన్స్టాల్ వియా యూఎస్బి మీద క్లిక్ చేయగానే మనకి ఆ పర్టికులర్ డివైస్ అనేది లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తుంది అనమాట, మన ఫోన్ కి సంబంధించి. దాని మీద క్లిక్ చేసి మనం సింపుల్ గా చెక్ కూడా అయితే చేయొచ్చు. సో దీన్ని కూడా మీరు ట్రై చేయండి. సో ఇక్కడ చెప్పిన ప్రాసెస్ మొత్తాన్ని ఫాలో అయ్యి. అండ్ ఆల్సో మీకు ప్రతిదీ మనం నీట్ గానే డిస్కస్ అయితే చేసాం. లేదు ఒకవేళ మనం నార్మల్ గానే చెక్ చేయాలి అనుకుంటే ఇక్కడ కూడా మనం చెక్ చేయొచ్చు. సింపుల్ గా మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొంత డమ్మీ డేటా ఉంది. ఆల్సో డాలర్ లో ఉంది కాబట్టి దీన్ని మనం సింపుల్ గా నార్మల్ గా కూడా మనం చేంజ్ చేయమని చెప్పొచ్చు. అంటే మన రూపీలోకి కావాల్సిన వాటి అన్నిటిని మనం సింపుల్ గా కావాలంటే చేంజ్ చేయించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ మనకి చూడొచ్చు కొంచెం ల్యాగ్ గా అవుతుంది, ఎందుకంటే ఇది మనకి నార్మల్ గా ఒక విర్చువల్ ఎన్వైర్న్మెంట్ ని ఇక్కడ మనకి చూపిస్తుంది కాబట్టి. ఇక్కడ మనం టైప్ చేసి షేర్డ్ ఎక్స్పెన్సెస్ ని యాడ్ కూడా అయితే చేయొచ్చు. లైక్ మీరు చూడొచ్చు నేను టైప్ చేస్తుంటే అక్కడ టైప్ అవుతుంది. కానీ ఫోన్ లో మనం దీన్ని ఇంకొంచెం ప్రాపర్ గా అయితే మనం ట్రై చేయొచ్చు అనమాట. సో ఫోన్ లో మీరు ఇన్స్టాల్ ఆప్షన్ యూజ్ చేసి ట్రై చేయండి. అండ్ సక్సెస్ఫుల్ గా మనం గూగుల్ ఏఐ స్టూడియో గురించి నీట్ గా డిస్కస్ చేసాం. ప్రతి ఫీచర్ గురించి కూడా మనం ప్రాక్టికల్ గా చూసాం. కానీ పబ్లిష్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ప్రెజెంట్ గూగుల్ కన్సోల్ ఉంది కాబట్టి ప్లే స్టోర్ ఆప్షన్ రాగానే మనం దీన్ని కూడా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో వీడియో ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ గా అనిపించినట్లయితే ఫస్ట్ వీడియోని లైక్ చేయండి. ఆల్సో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.